హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో తొలి శాసనం ఏది? కలమల శాసనం. రుద్రమాదేవి పాలన కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? రుద్రదేవుడు. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? జైనము. నన్నయ్య పట్టును పోషించిందెవరు? రాజరాజు. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? మెట్టుపల్లి. హరికథ పితామహుడుగా పేరొందిన కళాకారుడు ఎవరు? ఆదిభట్ల నారాయణ దానం. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరి సమకాలికుడు? సాలువ నరసింహరాయలు. ప్రతాపరుద్ర యశోభూషణమును రచించినది ఎవరు? విద్యానాథుడు. కాయస్థ అనేది వీరి కులం. లేఖ్య రక్షకులు. మితాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వర అనే పేరుతో వ్రాసినది ఎవరు? కేతన. గంగాదేవి ఈయన శిష్యురాలు. అగస్త్యుడు. అరకేసరి సముద్రం అనే తాటకాన్ని నిర్మించిందెవరు? మొదటి ప్రోలరాజు. నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య 8. రామప్ప ఆలయం ఈ కోవాకు చెందినది. ఏకశాల. కాకతీయుల గురించి తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? మంగళ్ళు శాసనం. కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు? రాష్ట్రకూటులు. ఆంధ్ర శబ్ద చింతామణిని వీరు రచించారని చెప్పబడుతున్నది. నన్నయ్య. క్రింది వారిలో జినేంద్ర కళ్యాణాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అప్ప అయ్యరుడు. క్రింది వారిలో రాయగజకేసరి బిరుదును ధరించిన వారెవరు? గణపతి దేవుడు, రుద్రమాదేవి. 1263లో గణపతి దేవుణ్ణి క్రింది వారిలో ఓడించింది ఎవరు? పాండ్యులు. మధ్యయుగాలలో ఈ క్రింది వానిలో ఏ నగరము సుల్తాన్పూర్గా పిలువబడింది? వరంగల్. కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు అప్పన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది? దయ్యాల మరుగు. ఏ శాసనం రుద్రమాదేవిని వినయభూషణుడు అని తెలుపుతుంది? ద్రాక్షారామ శాసనం. కాకతీయుల పాలనలో ఏ విదేశీ యాత్రికుడు మెట్టుపల్లిని సందర్శించాడు? మార్కో పోలో. 2000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం ఎక్కడ ఉన్నది?
కొలనుపాక. స్వయంభూ ఆలయం ఎక్కడ కలదు? వరంగల్. విభజన పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు? రుద్రమాదేవి. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. బయ్యారం చెరువు శాసనం. సమ్మక్క సారక్కలు క్రింద పేర్కొన్న ఈ రాజులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? రుద్రదేవుడు. జనప పురాణ గ్రంథ రచయిత? పాల్కురి సోమనాథుడు. కాకతీయుల కాలం నాటి ప్రత్యేక నృత్యం? పేరణి శివతాండవం. పెండ్లి సుంకం గురించి ప్రస్తావించిన కాకతీయుల కాలం నాటి శాసనాన్ని గుర్తించండి. వెల్పూరి శాసనం. నల్గొండ జిల్లాలోని కొలపాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు? పాల్కురి సోమనాథ. రుద్రమాదేవి పాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు? మార్కో పోలో. వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? రెండో ప్రోలుడు. రామప్ప దేవాలయం ఎక్కడ ఉన్నది? పాలంపేట గ్రామం. నాట్యశాస్త్ర గ్రంథమైన నృత్యారవళి రచయిత ఎవరు? జయాప సేనాని. ఓరుగల్లు కోటలోని నిర్మించబడిన కుష్ మహల్ నిర్మాత ఎవరు? షితాబ్ ఖాన్. కొలను గణపతి దేవుని రచన కింద వాటిలో ఏది? శివయోగ సారం. కాకతీయుల వంశంలో కాకతీయ అనే పదానికి అర్థం? గుమ్మడి లేదా కుష్మాండం. రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం? 1213. జప్మానీ వ్యవస్థ దేనిని సూచిస్తుంది? గ్రామంలో భూస్వామ్య కులాలకు వివిధ కులాలకు మధ్య వారసత్వ సంబంధం. మెట్టుపల్లి అభయ శాసనాన్ని చేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? రుద్రదేవ. రామప్ప దేవాలయానికి ఎవరి పేరు పెట్టారు? రామప్ప అనే శిల్పి. కాకతీయుల కాలంలో వసూలు చేసిన ముద్ర సుంకం అనే పన్ను దేనిపై విధించబడేది? నూనె వర్తకులపై. తోరణ, నంది, మదినికాస అనేవి ఎవరి కాలపు శిల్పకళ తోరణాలు? కాకతీయులు. మధ్యయుగాల తెలంగాణ గ్రంథ రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది? గోన బుద్ధారెడ్డి. సంపూర్ణ శతక లక్షణాలకు గల తొలి శతకమైన వృషాధిప శతకం కర్త ఎవరు? పాల్కురి సోమనాథుడు.